పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం మండలం జి శివడ పంచాయతీ డోకులగూడ, ఇక వలసబల్లేరు పంచాయతీ బుడ్డగాడుగూడ, చాపరాయిగూడ, ఆగంగూడ, ఇక గమానుగూడ గ్రామాల్లో గిరిజనులు తాగునీటి కోసం నానా అవస్థలు పడుతున్నారు. ఈ 5 గ్రామాల్లో సుమారుగా 80 కుటుంబాలలో 500కు పైగా గిరిజన ప్రజలు జీవనం సాగిస్తున్నారు. అయితే ఈ గ్రామాల్లో జీవనం సాగిస్తున్న గిరిజనులు తాగునీటి కోసం నేలబావిలు, ఊట గుమ్మలను ఆశ్రయించాల్సి వస్తోంది. గ్రామాల్లో 1-2 చేతి పంపులు ఉన్నా అందులోంచి వస్తున్న నీరు తాగడానికి పనికి రాకపోవడంతో కాలినడకన వెళ్లి కొండల దిగువన ఉన్న ఊట నీరే తాగాల్సి వస్తోందని, దాంతో అనారోగ్యాల పాలవ్వాల్సి వస్తోందని గిరిజనులు వాపోతున్నారు. అధికారులు స్పందించి మా గ్రామాలకు తాగునీటి సౌకర్యం కల్పించాలని ఆయా గ్రామస్తులు కోరుతున్నారు. నీరు తాగడానికి చాలా ఇబ్బందిగా ఉంది. అలాగే కుట్టించినటువంటి బోర్లు, చేతి బోరు ఉంది కానీ బోర్ది వాటర్ వస్తుంది. అలాగే సోలార్ ట్యాంకు ఏర్పాటు చేసి ఉన్నారు కానీ దాంట్లో కూడా బోర్ది వాటర్ వస్తుంది. 1 కిలోమీటర్ దూరాన కొండ వాటర్ ఊట బావి ఉంది కానీ అందులో వాటర్ తెచ్చుకొని మేము జీవనాధారం చేసుకుంటున్నాం. దయచేసి ప్రభుత్వాన్ని అధికారులకు స్పందించి మాకు నీటి బోర్ని. మేము బుడ్డిగాడిగూడ గ్రామం అండి, వలసబల్లేరు పంచాయతీ, కురుపాం మండలం, పార్వతీపురం మన్యం జిల్లా అండి. మేము అనేక సంవత్సరాల నుంచి మాకు వాటర్ సమస్య అనేది చాలా ఉంది. ఎందుకంటే మేము మా తాత ముత్తాతల నుంచి ఇక్కడ జీవించే సుమారు జీవితాలు అయితే అసలు మేము మారట్లేదండి. పూర్వంలో మా తాత ముత్తాతలు మేము ఏ విధంగా అయితే వాళ్ళ కష్టాలతో జీవించారో మా జనరేషన్ వచ్చేసరికి అదే కష్టాల్లో ఉన్నారు.